సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ టికెట్ ఆశిస్తున్న వారిలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి అరవింద్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అరవింద్ 2007లో ఎన్ఎస్యుఐ నుంచి అంచెలంచెలుగా ఎదిగి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు. కంటోన్మెంట్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న తమిళ ఎస్సీ అరవ మాల వర్గానికి చెందిన యువనేత. స్థానికుడిగా నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. కరోనా కష్టకాలంలో ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేసి అండగా నిలిచారు. విద్యార్థి నేతగా వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేశారు. యూత్ కాంగ్రెస్ ప్రధాన నేతగా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. రాహుల్ జోడో యాత్రలోనూ పాల్గొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం దక్కలేదు. ఈ ఉప ఎన్నికల్లోనైనా యువతకు అవకాశం ఇస్తారని ఎదురు చూస్తున్నారు. 10 ఏళ్లు అధికారంలో లేకపోయినా పార్టీకి అరవింద్ విశ్వాసంగా ఉన్నారంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఈ నేపథ్యంలో అరవింద్ కు అవకాశం ఇచ్చి కష్టపడ్డ వాళ్లే కాంగ్రెస్ ఓనర్లన్న సీఎం రేవంత్ తన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మనము నాయకులు కావాలని చెప్పి ఇక్కడ కూర్చోడం జరిగింది. మనం నాయకులు కావాలంటే మనం నాయకులు అడుగుజాడలు నడవాలి. ఈరోజు రాహుల్ గాంధీ గారి అడుగుజాడలు నడిచినందుకు ఈ రోజు కూడా మేము నాయకులు కాగలిగినాం. అందువల్లనే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనకు తెలుసు ఫీ రియంబర్స్మెంట్ నుంచి స్కాలర్షిప్ నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినదే. ఈ రోజు కేసీఆర్ ఉదుత్తనే పుట్టి నాకే వాస్తే చెప్పినట్టు పేరుకి మనకి స్కాలర్షిప్ కానీ ఫ్రీ రియంబర్స్మెంట్ కానీ ఇక్కడ వరకు ఎవరికి ఒక స్కాలర్షిప్ రాలేదు, ఒక ఫ్రీ రియంబర్స్మెంట్ కూడా రాలేదు. అదేవిధంగా ఉద్యోగాలు పుట్టి పేరుకే ఉద్యోగాలు నోటిఫికేషన్లు కానీ ఇప్పటివరకు ఎవరికి భర్తీ చేసింది కూడా లేదు. అవన్నీ మనకి ఖచ్చితంగా కావాలంటే ఈ రోజు మనమందరం కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకురావాలి. ప్రభుత్వంలోకి రావాలంటే ముఖ్యంగా విద్యార్థులు, యువజన నాయకులు ఈ పార్టీకి చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తేనే మనం గెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.